హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను 7th క్లాస్ మ్యాథ్స్ థర్డ్ చాప్టర్ సింపుల్ ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 3లోని క్వశ్చన్ నెంబర్స్ 8, 9, 10 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. ప్రాబ్లమ్స్ ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో అయిపోయినాయి. సో 5th, 6th, 7th ప్రాబ్లమ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఓకేనా? సో పేజ్ నెంబర్ is 67 ఇన్ టెక్స్ట్ బుక్. ఓకే, see this one, 8th question. Find the length and breadth of the rectangle given below. So if its perimeter is 72 meters, perimeter అంటే ఏమి, మనం రెక్టాంగిల్ని ఆల్ సైడ్స్ యాడ్ చేస్తే వచ్చేది పెరిమీటర్ అనమాట. దీనికి ఫార్ములా కూడా ఉంది కదా, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఈజ్ 2 into L plus B, this formula. ఓకేనా? సో 2 into L plus B is equals to 72 meters అనమాట. అంతే కదా, పెరిమీటర్ అనేది 72 మీటర్స్కి ఈక్వల్ అయిందంటే ఈ ఫార్ములాకి ఈక్వల్ అయినట్టే. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది లెంత్, బ్రెడ్త్ అనమాట. లెంత్ అనేది బ్రెడ్త్ మనకి ఎక్స్ అంటే ఈక్వేషన్ ఫార్ములా ఇచ్చినారు, మనం అది సాల్వ్ చేసి టోటల్గా లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో హియర్ వాట్ ఈస్ ద లెంత్ 5x plus 4 and what is the breadth x minus 4. Okay, so given length of the rectangle is 5x plus 4, breadth of the rectangle is x minus 4. So perimeter of the rectangle is 72 meters. సో ఫార్ములా 2 into L plus B is equals to 72. L, B వాల్యూస్ అంటే లెంత్, బ్రెడ్త్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 into 5x plus 4 is the length and ప్లస్ బ్రెడ్త్ వాల్యూ ఏముంది, x minus 4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 72. ఓకే, 5x ప్లస్ ఎక్స్ 6x అవుతుంది. ఇక్కడ ప్లస్ 4 మైనస్ 4 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో 2 into 6x is equals to 72. ఇక్కడ 2 ఇంటూలో ఉంది కదా, ఈ 2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తున్నా, రైట్ సైడ్లో ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై వస్తుంది. ఓకేనా? 6x is equals to 72/2 అంటే 36 వస్తుంది. మీరు ఇక్కడ డైరెక్ట్గా ట్రాన్స్పోజ్ అయినా చేయొచ్చు, లేదు అంటే 6 2s are 12, అలాగా 12x వస్తుంది. తర్వాత మళ్ళీ అందులో 12ని మనం అయినా ట్రాన్స్పోజ్ చేయొచ్చు. ఎలా చేసినా కూడా ఆన్సర్ మనకి లాస్ట్లో 6 వస్తుంది. ఓకేనా? 12 6 are 72 కదా, అలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 6x is equals to 36 కదా, మనకి x కావాలంటే మళ్ళీ xని ట్రాన్స్పోజ్ చేయండి, 36/6 వస్తుంది. 6 6 are 36. ఇది ఏమి, ఓన్లీ x వాల్యూ. మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది లెంత్, బ్రెడ్త్ కదా. సో ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. లెంత్లో 5x plus 4 కదా, సో హియర్ x వాల్యూ 6, 5 into 6 plus 4, 5 6 are 30, 30 plus 4 ఏమవుతుంది, 34. సో లెంత్ ఎంత, 34 మీటర్స్ ఉంది. నెక్స్ట్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్, మీరు టోటల్ రాయండి. బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు x minus 4. x అంటే 6 కదా, 6 minus 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 meters. బ్రెడ్త్ 2 meters అంటే లెంత్ ఏమో 34 meters ఉంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, అండర్స్టాండ్ ఫర్ యూ. ఓకే, 9th ప్రాబ్లం చూద్దాం. లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెడ్త్ బై 4 meters. సో ఇక్కడ కూడా మనకి రెక్టాంగిల్ షేప్ తీసుకుంటున్నారు. లెంత్ ఎలా ఉందంట, బ్రెడ్త్కి 4 meters ఎక్కువ ఉందంట. ఫస్ట్ బ్రెడ్త్ ఎంతో తెలుసా మనకి, తెలీదు. సో తెలియని వాటిని ఏమనుకుంటాం, ఎక్స్గా అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? సో బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ వీఆర్ టేకింగ్ యాజ్ x meters. సో ఓకే, ఎక్స్ అనుకున్నాం. లెంత్ ఎలా అవుతుంది, 4 meters, బ్రెడ్త్ కంటే ఎక్కువ అంటే x plus 4 ఇస్ ద లెంత్. నెక్స్ట్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 84 meters, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత అంటే 84 meters ఇచ్చినారు. ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, సో గివెన్ ఇచ్చినది రాసాం, బ్రెడ్త్ అనేది x, లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ x plus 4. అకార్డింగ్ టు ది సమ్ 2 into L plus B is equals to 84 కదా. సో సబ్స్టిట్యూట్ దట్ L and B values in this. 2 into x plus 4 that is equals to 84. సో x plus x ఏమవుతుంది, 2x. సో 2 into 2x plus 4 is equals to 84. మరి ఇక్కడ ఈ 2ని నేను ట్రాన్స్పోజ్ చేస్తున్నా, అంటే బై 2కి వస్తుంది. 2 1s are 2, 42s are. సో 2x plus 4 is equals to 42 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ప్లస్ 4ని మనం ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -4 అవుతుంది. సో 42 minus 4 is 38, అంటే 2x is equals to 38 వస్తుంది. సో స్టిల్ వీ వాంట్ ఓన్లీ ఎక్స్ నో. సో ఇంటూ 2ని మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివైడెడ్ బై 2 వస్తుంది, అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 38/2. సో 2తో క్యాన్సిల్ చేసినప్పుడు ఏమొస్తుంది, 19. వాట్ ఈస్ ద x వాల్యూ, 19. నెక్స్ట్ మనం లెంత్, బ్రెడ్త్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా? లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఏమి, x plus 4. ఓకే, సో వాట్ ఈస్ ద x, 19 నో. సో 19 plus 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 23 meters. ఇది లెంత్ అనమాట. బ్రెడ్త్ ఏమి, ఓన్లీ x కదా, అంటే 19 meters. బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 19 meters. ఓకే, అండర్స్టూడ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ 10th one.
10th one. After 15 years, Hema's age will become 4 times that of her present age. సో ఇక్కడ హేమ ఏజ్ గురించి తీసుకుంటున్నారండి. సో 15 ఇయర్స్ తర్వాత హేమాస్ ఏజ్ ఎలా ఉందంట, 4 times దట్ ఆఫ్ హర్ ప్రెజెంట్ ఏజ్. అంటే ప్రెజెంట్ ఏజ్కి 4 times ఉందంటే ప్రెజెంట్ ఏజ్ మనం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. 4 times అంటే 4 into x 4x అవుతుంది. ఓకే, నా 15 ఇయర్స్ తర్వాత 4xగా ఉంటుంది. సో నార్మల్గా 15 ఇయర్స్ ఇప్పుడు సపోజ్ ఏజ్ 10 years ఉందనుకుందాం. సో 10 years ఆఫ్టర్ 15 years ఏమవుతుందండి, ఆ ఏజ్కి 15 years యాడ్ చేస్తాం, 15 యాడ్ చేస్తాం, 10 + 15 is 25 అవుతుంది. సో అలాగే కదా. సో ప్రెజెంట్ ఏజ్ ఏమో ఎక్స్ అనుకుంటాను, 15 years తర్వాత x + 15 అవుతుంది. సో x + 15 = 4x మనం ఈక్వేట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఫైండ్ హర్ ప్రెజెంట్ ఏజ్, మనం ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలా. సో లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద హేమ బి x years అనుకుంటాం. సో ఆఫ్టర్ 15 years హేమాస్ ఏజ్ ఏమన్నారు అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే ప్రెజెంట్ ఏజ్కి 4 times ఉందంటే 4x తీసుకుంటాం. నార్మల్గా థింక్ చేస్తే x + 15 కదా. సో x + 15 అన్న 4x అన్న సేమే ఇక్కడ, అంటే వాళ్ళ ప్రకారం x + 15 = 4x అవుతుంది. సో టేక్ x ఆన్ వన్ సైడ్. సో ఇక్కడ 4x ఉంది కదా, మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకున్నప్పుడు -4x వస్తుంది. x - 4x = సో ఇక్కడ +15ని మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -15 అవుతుంది. సో x - 4x అంటే -3x, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -15. సో x -3ని టోటల్గా నేను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నానండి, అంటే డివైడెడ్ బైలో వస్తుంది. సో -15/-3 వస్తుంది. మైనస్ విల్ గెట్ క్యాన్సల్, 3 1s are 3 5s are 15. సో ఎక్స్ వాల్యూ ఏమంట 5. సో హేమాస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత 5 years అని. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దామా, 15 years తర్వాత హేమాస్ ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి. సో +15 యాడ్ చేసినామంటే 20 years ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ అకార్డింగ్ టు దిస్ సమ్ అంటే 4 times ఉంటుందంట ప్రెజెంట్ ఏజ్ ఏమో 5, 4 times అంటే 5 4s are 20. సో 20 కరెక్టే వచ్చింది కదండి. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.